కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలపై విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తన నివేదికను దాదాపు పూర్తి చేసింది. అయితే కేసీఆర్ కమిషన్ ఆదేశించిన కమిషన్ ముందుకు విచారణకు రాలేదు. అందువల్ల కొంచెం జాప్యం జరిగింది. కానీ కేసీఆర్ సుప్రీంకోర్టు గడప తొక్కారు, హైకోర్టు గడప తొక్కారు. హైకోర్టులో ఆయనకు ఊరట లభించలేదు, సుప్రీంకోర్టు గడప తొక్కారు. సుప్రీంకోర్టులో కొంచెం ఊరట లభించినట్లుగా ఉంది. కమిషన్ ఏర్పాటును రద్దు చేయాలని సుప్రీంకోర్టును కోరారు. జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో తనకు న్యాయం జరగదన్న అనుమానాన్ని కేసీఆర్ వ్యక్తం చేశారు. అయితే కమిషన్ ఏర్పాటును రద్దు చేయడానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పాక్షతపై కేసీఆర్ అనుమానం వ్యక్తం చేసినందున ఆయనను మార్చి కొత్త చైర్మన్ను నియమించాలని, ఇప్పటివరకు జరిగిన విచారణను కొనసాగించవచ్చునని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సివై చంద్రచూడ్ తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వము జస్టిస్ నరసింహారెడ్డి కూడా గౌరవించి విచారణను ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాలు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నాయి. అవకతవకలు వెలుగులోకి వచ్చే ముందు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంపై కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ కేంద్రంలోని బీజేపీకి దాసోహం అన్నారని, తమ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి అంగీకరించారని, అందువల్లనే కవిత లిక్కర్ కేసులోను, కేసీఆర్ విద్యుత్ కొనుగోలు కేసులోను ఉదారంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కోర్టుల నిష్పక్షపాతపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే అనుమానాలకు హేతుబద్ధత ఉందా లేదా అన్నది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కోర్టులను సందేహించడం ఇటీవలి కాలంలో సర్వసాధారణం అయిపోయింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలుకు యాదాద్రి, భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచార కమిషన్ చైర్మన్ పదవి నుంచి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో విచారణ కమిషన్ ఏర్పాటు నోటిఫికేషన్ సైతం కొట్టేయాలన్న కేసీఆర్ వినతిని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో కమిషన్ చైర్మన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్టు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తన రాజీనామా లేఖను న్యాయవాది ద్వారా సుప్రీంకోర్టుకు సమర్పించారు. కమిషన్ ఏర్పాటు, దాని చైర్మన్ నిష్పక్షపాతికను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. జూన్ 11న కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన, అంటే నరసింహారెడ్డి గారి కమిషన్ విడుదల చేసిన పత్రికా ప్రకటన విచారణలో ఏం జరిగిందని చెప్పడానికి మాత్రమే పరిమితం కాలేదు. అందులో కేసు మెరిట్స్పై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అవి నేరుగా విచారణపై ప్రభావం చూపేలా ఉన్నాయి. విచారణ పూర్తి కాకముందే, అందరి వాదనలు వినకముందే ఫలానా మొత్తంలో నష్టం జరిగిందని ఎలా చెప్పగలరు? న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి తాను విచారించబోయే అంశాలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడం కొంత అనుచితంగా కనిపిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంటే చంద్రచూడ్ గారి వ్యాఖ్యానాన్ని బట్టి సుప్రీంకోర్టు అభిప్రాయం అదే అని మనం అనుకోవాలి. అయితే ఈ అభిప్రాయాలను పరోక్షంగాను ప్రత్యక్షంగాను జస్టిస్ నరసింహారెడ్డి ఖండించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కూడా. తాను అంతకుముందు మాట్లాడిన విలేకరుల సమావేశంలో తాను అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసిందే తప్ప నిర్ధారణకు రాలేదని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు లోతుగా విచారిస్తే నిజం తెలిసేదని అన్నారు. కొన్ని పత్రికలు ఊహాజనిత కథనాలు రాసుకుంటూ పోవటం వల్ల వాటికి అడ్డుకట్ట వేయటం కోసం జరిగిన పరిణామాలను ఆయన విలేకరుల సమావేశంలో వివరించానని చెప్పారు. ఫలానా వాళ్ళు అలా అంటున్నారని చెప్పానే తప్ప తన అభిప్రాయం చెప్పలేదని స్పష్టం చేశారు. తన ముందుకు వచ్చిన సమాచారాన్ని, ఫ్యాక్ట్స్ ఎక్కడా బయట పెట్టలేదని కూడా చెప్పారు. కేసీఆర్ తప్ప అందరూ కమిషన్కు సమాధానాలు ఇవ్వటం వల్ల కమిషన్ నివేదిక దాదాపు సిద్ధంగా ఉంది. అందరి అభిప్రాయాలు తీసుకుని సమగ్రంగా నివేదికను రూపొందించాను. ఎంతో కష్టపడి రూపొందించిన నివేదిక ఇప్పుడు మృతప్రాయమని, చెత్తబుట్టలో పడేయడానికి మినహా ఎందుకు పనికిరాదని నరసింహారెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై స్పందించదలుచుకోలేదని కూడా జస్టిస్ నరసింహారెడ్డి అన్నారు. గతంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ చట్టం కింద ఏర్పాటైన కమిషన్లు విలేకరుల సమావేశం నిర్వహణగా పనిచేసినవి ఏమైనా ఉంటే తనకు చెప్పాలని అడిగారు. ఇది నిజానికి
సుప్రీంకోర్టు వ్యాఖ్యానాలను ప్రత్యక్షంగానే సవాలు చేయటం, తాను జడ్జిగా ఉన్న సమయంలో తీర్పులు ఇచ్చే ముందు చాలాసార్లు ఉన్నత స్థాయి నుంచి బెదిరింపులు, మభ్యపెట్టడాలు ఎన్నెన్నో జరిగాయని కూడా ఆయన నరసింహారెడ్డి గారు చెప్పారు. న్యాయ వ్యవస్థలో ఉన్నందున వాటికి లొంగకుండా సరైన రీతిలో పనిచేసుకుంటూ పోయానని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత కొంతమంది అజ్ఞానంతో, అహంకారంతో మాట్లాడారని వ్యాఖ్యానించారు. తాను సమాజ శ్రేయస్సును కోరుకునే వ్యక్తినని అన్నారు. అడ్డదారులు తొక్కడం, మిడిసిపడటం తన జీవితంలో లేదన్నారు. పెద్ద పెద్ద చక్రవర్తులే కాలగర్భంలో కలిసిపోయారని, తన పట్ల చేసిన వ్యాఖ్యలు వాళ్ళ సంస్కారం ఏంటో తెలియజేస్తున్నాయని అన్నారు. కమిషన్లు ఏర్పాటు చేసేదే ప్రజలకు అన్ని విషయాలు తెలియజేయడం కోసమని గుర్తు చేశారు. సుప్రీం నిర్ణయం నేపథ్యంలో ఇక తన నివేదిక తన వ్యక్తిగతమని చెప్పారు. దానిపై ఎవరికీ హక్కు లేదన్నారు. కమిషన్ ఇచ్చే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు, ఎవరైనా సవాల్ చేయవచ్చు. అయితే నరసింహారెడ్డి గారికి ఇప్పుడు ఏంటంటే మీడియా విపరీతంగా విస్తరించడం వల్ల తన ఫైండింగ్స్ను అనేక రూపాల్లో బహిర్గతం చేసే అవకాశం ఉంది. ఆయన అటువంటి మార్గాన్ని ఎంచుకుంటారో లేదో మనకు తెలియదు. ఖచ్చితంగా ఆయన సేకరించిన విలువైన సమాచారం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, ప్రజాస్వామ్య శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని, అధికారంలో ఉన్నవారు అధికార దుర్వినియోగం చేస్తే ఎటువంటి కష్టాలు పడతారో హెచ్చరికగా ఉండే విధంగా ఆ సమాచారం బయటకు వస్తే, ప్రజల ఎరుకలోకి వస్తే కొంత మేలే జరుగుతుంది. ఏం జరుగుతుందో మనం ఇప్పుడే చెప్పలేము. ఏదైనా అంశంపై విచారణ అంటేనే బహిరంగ విచారణ అని అర్థం చేసుకోవాలని కూడా నరసింహారెడ్డి గారు చెప్పిన మాటలను గుర్తుంచుకోవాలి. ఈ విషయంపై తను వాదనలు చేయొచ్చు, కానీ ఒక విశ్రాంత న్యాయమూర్తిగా న్యాయ వ్యవస్థ గౌరవం కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ అంశంపై లోతుల్లోకి వెళ్ళలేదని వివరించారు. అంటే ఆయన మౌనంగా ఉన్నారు, లేకపోతే పాక్షికంగానే స్పందించారు అంటే ఆయన ఏదో డిఫెన్స్లో ఉన్నట్టు భావించరాదు. ఆయన దగ్గర చాలా విలువైన సమాచారం ఉంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు, అధికారులు, రాజకీయ నాయకులు, సాక్షాత్ అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తి చేసిన తప్పిదాల గురించి చాలా సమాచారం ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణలో కానీ, ఇతర రాష్ట్రాలలో కానీ, దేశం ఎక్కడైనా సరే ఒక ఒప్పందం కుదిరిందంటే ఆ ఒప్పందంలో ఒక పక్షం నష్టపోతుంది, ఒక పక్షం లబ్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చంద్రబాబు హయాంలో చేసిన కొనుగోలు ఒప్పందాల వల్ల 25 సంవత్సరాల 85,000 కోట్ల నష్టం వస్తుందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి ఛత్తీస్గఢ్ ఇతర విద్యుత్ కొనుగోలులో ఏమైనా తెలంగాణ ప్రభుత్వం కూడా అటువంటి అవకతవకలు ఏమైనా చేసిందా లేదా అన్నది ఇప్పుడు నరసింహారెడ్డి గారి స్థానంలో వచ్చే జడ్జి తేల్చాల్సి ఉంటుంది. ఆయన రిటైర్డ్ జడ్జి వస్తారు, ఎవరు వస్తారో మనకు తెలియదు. థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ వల్ల వాయు కాలుష్యం ఉంటుందనే అభిప్రాయానికి వచ్చామని, దీనిని విచారణ చేయాల్సి ఉందని మాత్రమే తాను మీడియా సమావేశంలో చెప్పానని వివరించారు. సాధారణంగా కోర్టు వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తి కొందరు అభిప్రాయాలతో ఏకీభవించినట్టు కనిపిస్తుందని, కానీ తుది తీర్పు మాత్రమే పరిగణనలోకి వస్తుందని గుర్తు చేశారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల గురించి అటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ, ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ విచారణ జరిపించగానే అనేక స్థాయిల్లో కార్పొరేట్ రంగంలోనూ, అధికార యంత్రాంగంలోనూ, కేంద్రంలోనూ అనేక స్థాయిల్లో చాలా యాక్టివిటీ అంటే సంరంభం కనిపిస్తుంది. సంరంభం అంటే ఈ ఒప్పందాలలో ఏమైనా హెరాఫేరీ జరిగిందా అన్న అనుమానాలు సహజంగానే ప్రజలకు వస్తాయి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొనుగోలు, చంద్రబాబుకు చూసిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించగానే కేంద్ర ప్రభుత్వం నుంచి, జపాన్ రాయబార కార్యాలయం నుంచి రకరకాల ఒత్తిళ్లు వచ్చిన విషయం కూడా కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది. నరసింహారెడ్డి గారు ఇంకేమన్నారో చూద్దాం. మీడియా సమావేశంలో నా అభిప్రాయాలు వెల్లడించడంపై కోర్టులో పరిశీలన జరుగుతున్నాయని సమాచారం ఉంది. బీఆర్కేఆర్ భవన్లో 7వ అంతస్తులో నా కార్యాలయం పనిచేస్తుంది. అదే భవనంలోని 8వ అంతస్తులో జస్టిస్ పినాకి చంద్రఘోష్ కార్యాలయం పనిచేస్తుంది. రోజు విడిచి రోజు ఆ కమిషన్ మీడియా బ్రీఫింగ్ జరుగుతోంది. ఆ సమయంలో విలేకరులు నా కార్యాలయంలో ఏం జరుగుతుందోనని ఆరా తీసేవారు. కమిషన్కు సంబంధించి ఊహాజనిత వార్తలు
ఇచ్చేవారు. అందువల్ల అప్పటి వరకు జరిగిన పురోగతి మీడియాకు తెలపాలనే ఉద్దేశంతో సమావేశం నిర్వహించాను. ఒక న్యాయమూర్తి లేక విశ్రాంత న్యాయమూర్తి పక్షపాతంగా వ్యవహరించబోరని స్పష్టంగా చెప్పొచ్చు. ఆరోపణల నేపథ్యంలో న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ నిలబెట్టడానికి కమిషన్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను అని ఎంతో హుందాగా నరసింహారెడ్డి గారు సుప్రీంకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత సర్కార్ ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణం తదితర విద్యుత్ అంశాలపై కాంగ్రెస్ సర్కార్ మార్చి 14న జస్టిస్ నరసింహారెడ్డితో విచారణ కమిషన్ వేసింది. విచారణలో భాగంగా ఆయన చాలామంది నుంచి ఫిర్యాదులు, అభిప్రాయాలు స్వీకరించారు. దాదాపు 28 మందికి లేఖలు రాశారు. ఈ క్రమంలో పలు తప్పిదాలకు మాజీ సీఎం కేసీఆరే కారణమంటూ విద్యుత్ రంగ నిపుణులు రఘు, ఎం తిమ్మారెడ్డి, ఎం వేణుగోపాలరావు, గోపాలకృష్ణన్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం తదితరులు కమిషన్ ముందు వాదించారు. వారిని సాక్షులుగా పరిగణించిన కమిషన్ ఈ ఆరోపణలపై సమాధానం కోరుతూ మాజీ సీఎంకు కేసీఆర్కు లేఖ రాసింది. అయితే విచారణ క్రమంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి చేసిన పలు వ్యాఖ్యలను మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. ఈ కమిషన్ ఏర్పాటును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ సానుకూల నిర్ణయం రాకపోవడంతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు సూచనల నేపథ్యంలో కమిషన్ బాధ్యతల నుంచి జస్టిస్ నరసింహారెడ్డి తప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన స్థానంలో మరో మాజీ జడ్జిని కమిషన్ చైర్మన్గా నియమించనుంది. కమిషన్ విచారణ యథాతథంగా సాగుతుంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాకుండా కేసీఆర్ తప్పించుకొని ఉండవచ్చు. ఆయన స్థానంలో వచ్చే కొత్త చైర్మన్ వచ్చిన తరువాత ఆ మాజీ న్యాయమూర్తి ముందు కేసీఆర్ హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ లోపుగా కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లపై మీడియాలో లీకుల మీద లీకులు వచ్చే అవకాశాలు కూడా మెండుగానే ఉన్నాయి.